ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. డిసెంబర్ 1 నుంచి 9 వరకు తెలంగాణ అంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విజయోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సచివాలయంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు సీఎం. రాష్ట్రమంతటా అన్ని పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలోనూ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని చెప్పారు. తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికను శాఖల వారీగా ప్రజలకు వివరించాలని సూచించారు. డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అదే వేదికగా గ్రూప్ 4తో పాటు వివిధ రిక్రూట్మెంట్ల ద్వారా ఎంపికైన 9,000 మందికి నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. డిసెంబర్ 1 నుంచి శాఖల వారీగా నిర్దేశించిన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలన్నీ ఈ వారం రోజుల్లో జరిగేలా ప్రణాళికను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. విజయోత్సవాల్లో భాగంగా వరంగల్లో ఈ నెల 19న మహిళా శక్తి సంఘాలతో ఏర్పాటు చేసిన సభ విజయవంతమైందని అధికారులు అభినందించారు. రుణమాఫీ, పంట బీమా, రైతు భరోసాతో పాటు సన్నవడ్లకు బోనస్, ఇలా తొలి ఏడాదిలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. విజయోత్సవాల్లో భాగంగా వరంగల్లో ఈ నెల 19న మహిళా శక్తి సంఘాలతో ఏర్పాటు చేసిన సభ విజయవంతమైందని అధికారులను అభినందించారు.